క్షణ క్షణం కొత్త సృష్టి. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముందుగా మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు హరిబాబు, మాది ఈతముక్కల, ప్రకాశం జిల్లా. 2010లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడం జరిగింది. అంతకుముందు అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో జ్ఞాన అన్వేషణ సాగిస్తూ పత్రిగారిని కలిసిన తర్వాత పత్రిగారు ఇచ్చిన జ్ఞానం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆ రోజు నుంచి పత్రిగారు అందించినటువంటి ఆనాపానసతి ధ్యానం సాధన ద్వారా నా పర్పస్ తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ ప్రపంచానికి ఈ ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో నా ప్రయాణం సాగుతూ ఉంది. 2010లో మా విలేజ్లోనే ధ్యానం మొదలుపెట్టి వందలాది మందికి ధ్యానం నేర్పిస్తూ, అలాగే వేలాది మందికి జిల్లా వ్యాప్తంగా వందలాది సెంటర్లు పెట్టి ఒక టీం వర్క్ తోటి వేలాది మందిని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఛానల్గా తయారు చేయటం. అలాగే పత్రికారు కూడా వారి యొక్క దివ్య సంకల్పం ఏమిటి అంటే, ఈ ప్రపంచమంతా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్ కావాలి అన్న ఉద్దేశంతో ఒక్కరిగా వారు మొదలై ప్రపంచవ్యాప్తంగా జేబులో రూపాయి లేకుండా కోట్లాది మందికి ధ్యానాన్ని అందించడం జరిగింది. అయితే వెనుతిరిగి చూసుకుంటే కొంతకాలం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్లోనే ఒక 4 నెలల కాలంలో 500 నుంచి 600 మంది ఛానల్ తయారయ్యారు. 2010 నుంచి 2012 వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక 500 సెంటర్లో ఒక 15,000 మంది ఛానల్ తయారు చేయటం. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత వెనుతిరిగి చూసుకుంటే కనీసం ఒక సెంటర్లో 1 to 10% కూడా కనిపించలా. సో ఇది నన్ను ఎంతో మనోవేదన కలిగించింది. ఏమిటి, దీనికోసము ఎంతో టీం వర్క్ చేసాం, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఎంతో సమయం వెచ్చించాం. మరి వీరందరూ ఏమైపోయారు, దీనికి కారణం ఏమిటి, దీనికి పరిష్కారం లేదా అనేటువంటి ఒక సందిగ్ధం నాలో ఉంది. సో అలాగైతే అప్పటి నుంచి కూడా ప్రయాణం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, నాది సాధన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో 2018లో పత్రిగారు మాట ద్వారా నాకు ఒక ఛానల్ కావాలని తెలియచేయటం. సో 2018 ఆగస్టు 15 ప్రకాశం జిల్లాలోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో అప్పటి మంత్రి శ్రీ సిద్ధా రాఘవరావు గారి చేతుల మీదుగా పిఎంసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవ్వటం. సో ఎప్పుడైతే పత్రికారు వారి మాటల్లో నాకు ఛానల్ కావాలనేది తెలియజేయటం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని ఎక్కడో ఒక మారుమూల జరిగిన ఒక సంఘటన వెంటనే ప్రపంచానికి తెలియజేయగలుగుతుందంటే మీడియా. సో కాబట్టి మళ్ళీ నాకు అర్థమైంది, నాకు కావాల్సింది దొరికింది అని. నా లక్ష్యం కూడా ఒకటే. నేను అంతకుముందు ఎన్నో రకాలైనటువంటి శారీరకపరమైన, మానసికపరమైనటువంటి అనారోగ్యాలతో నేను బాధపడుతూ ఉన్నాను. సో నేను ఎలా అయితే బాధపడ్డానో, సో అంతకుముందు అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో తిరుగుతూ ఎంతో ఖర్చు పెట్టి తిరిగినా కానీ నాకు పరిష్కారాలు దొరికినాయి. కానీ శాశ్వతమైన పరిష్కారము, జ్ఞానం అయితే నాకు దొరకలేదు. పిఎస్ సిస్టంలోకి రావడం ద్వారా నాకు ఇవన్నీ పరిష్కారం దొరికింది. కాబట్టి దీన్ని ప్రపంచానికి అందించాలి, పత్రిజీ లక్ష్యమే నా లక్ష్యం అనుకుంటూ నేను ఇంత విస్తృతమైనటువంటి ప్రచారం చేశాము. సో కాబట్టి పిఎంసి ద్వారా అది అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే పత్రిజీ పిఎంసి ఛానల్ ఆధ్యాత్మిక ఛానల్స్లో బీబీసీ స్థాయికి వెళ్తుంది అని చెప్పారు. అది సత్యం, ఆయన వాక్కు సత్యవాక్కు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా నేను పిఎంసి ఛానల్కి నా వంతుగా నేను ఎన్నో విధాలుగా ఛానల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ విషయాలు అవచ్చు, ఇలాగా సేవపరంగా, జ్ఞానపరంగా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. సో ఈరోజు పత్రిజీ వారు అన్న వాక్కుని మనం అక్షరాల చూడగలుగుతున్నాం. 2020 కోవిడ్ సమయంలో ప్రపంచమంతా కూడా ఎన్నో రకాలైనటువంటి రకరకాల భయాలతో, ఆందోళనలతో ఉన్న సమయంలో పత్రిజీ పిఎంసి ఛానల్ని సృష్టించి ఎవరైతే భయాలతో, ఆందోళనతో ఉన్నారో వారందరికీ కూడా పిఎంసి ఛానల్ ద్వారా అనంతమైనటువంటి ఆ జీవిత సత్యాలని, ఆ దుఃఖం నుంచి, ఆ భయం నుంచి పడవేసేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించడం ద్వారా ఆ సమయంలో లక్షలాది మంది పిఎంసి ఛానల్లోకి రావడం, వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి వెలుగుల్ని పిఎంసి ఛానల్ ద్వారా అది జరిగింది. అంటే పత్రిజీ యొక్క దూరదృష్టి ఎలా ఉందనేది మనం చూడొచ్చు. సో ఒకప్పుడు నేను కూడా అలాగే ప్రతి మాస్టర్ కూడా వారి వంతుగా వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంత చేసినా వెనుతిరిగి చూస్తే కనిపించింది 1%, 2%, మ్యాక్సిమం 10% అయితే ఈరోజు ఛానల్ వచ్చిన తర్వాత కోట్లాది మందికి పిఎంసి ద్వారా ఈ యొక్క పత్రిజీ ఆశయాలు అద్భుతంగా చేరటం.
సో లక్షలాది మంది ఈరోజు పిఎంసి ఛానల్ని చూడటము మనం ప్రత్యక్షంగా కూడా చూడగలుగుతున్నాం. ఎందుకంటే పత్రి గారు భౌతికంగా లేకపోయినా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యానమహాయాగాలు అవ్వచ్చు, ఎన్నో యజ్ఞాలు, యాగాలు, చక్రాలు, వీటన్నిటిలో కూడా ఎన్నో కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు రావటం, ఎన్నో ర్యాలీలు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరిలో కూడా అబౌవ్ 70% త్రూ పిఎంసి ద్వారానే వస్తున్నారు. ఇదంతా కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే దీని అంతటికీ కారణం పత్రిజీ ఇచ్చినటువంటి సృష్టించినటువంటి ఆ బ్రహ్మాస్త్రమే పిఎంసి. సో ఆయన ఒకటే చెప్పారు, మాస్టర్స్, పిఎంసి ద్వారా ఈ భూమి మీద ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది సంపూర్ణమవుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ధ్యాని సాకార అయ్యేంత వరకు కూడా పిఎంసి అనేది ఉంటుంది అనేది వారి మాటల్లో మనం విన్నాం. సో ఇప్పటి వరకు జరిగింది ఎంత అనంటే పత్రిజీ మాటల్లో భూమి మీద జరిగిన ప్రచారం 0.1% మాత్రమే. ఇక జరగాల్సింది ఎంత అంటే 99.9% జరగాల్సింది ఉంది అని చెప్పారు. అది నా వల్ల కాదు, మరియు ఎవరి వల్ల కాదు, అది ఆ ప్రకృతి వల్ల అవుతుంది అన్నారు. ఆ ప్రకృతే పిఎంసి అనేది పత్రిగారి మాటల్లో మనం విన్నాం. సో కాబట్టి ఈ ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధ్యానానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టెలివిజన్ ఛానల్ అనేది లేదు. అది ఓన్లీ పిఎంసి. సో ఈ పిఎంసి ద్వారానే మాత్రమే పత్రిజీ ఆశయాలన్నీ కూడా విస్తృతంగా చేరతాయి. సో పిఎంసి ద్వారా ఈరోజు డిజిటల్ మాధ్యమాల ద్వారా, అంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి ద్వారా సుమారు మనం ఈరోజు 185 దేశాల్లోకి వెళ్ళటం పిఎంసి అనేది జరిగింది. రీసెంట్గా మనకి పేరవరం ఉగాది ధ్యానయజ్ఞంలో వండర్ వరల్డ్ రికార్డ్ పిఎంసి ఛానల్కి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఎందుకనంటే ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక ఛానల్లో ఇంత ఆధ్యాత్మిక సమాచారం, అంటే సైంటిఫికల్ జ్ఞానం అనేది ఎక్కడ కూడా లేదు. సో ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది. అంటే పత్రిజీ ఆశయము ఏ విధంగా ప్రపంచవ్యాప్తం అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం, మాస్టర్స్. సో కాబట్టి ఈ ఛానల్ని మనం నడిపించుకోవాలి. ఎందుకంటే పత్రిజీ సో ఈ ఛానల్ కమర్షియల్ ఛానల్ కాదు అన్నారు, దీన్ని మీరే నడిపించుకోవాలి అని చెప్పారు. అంటే దీంట్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వేయకూడదు అన్నారు. సో ఈ ఛానల్కి నడిపించుకోవాలంటే కనీసం నాకు సంవత్సరానికి మినిమం ఒక 10 కోట్లు కావాలని చెప్పారు వారు. సో మరి ఆ 10 కోట్లు ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. మనం ఇవ్వగలిగితేనే ప్రపంచమంతా కూడా పత్రిజీ ఆశయాల్ని మనము చేర్చగలుగుతాం. సో పత్రిజీ వాట్స్ ఇది, మాస్టర్స్. కాబట్టి ఈరోజు ఛానల్ నడుస్తుందంటే దీని వెనుక ఎంతోమంది కృషి ఉంది. మనం ఒక క్లాస్ పెట్టాలి అని అంటే, ఒక 1 డే క్లాస్ పెట్టాలంటే దాని వెనుక ఒక ఆర్గనైజర్ చేసే కష్టం ఎంత ఉంటుందో, అది కనీసం ఒక 4 గంటలు 5 గంటలు మాత్రమే క్లాస్ జరుగుతుంది. కానీ ఈరోజు నిరంతరం 24/7 పత్రిజీ యొక్క జ్ఞానం అవ్వచ్చు, ఎంతోమంది గురువుల యొక్క జ్ఞానం అవ్వచ్చు, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు అవ్వచ్చు, ఈరోజు ప్రపంచానికి అందించగలుగుతుంది 24/7. సో అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షల మంది ఛానల్గా సాకారుగా తయారవడానికి కారణం పిఎంసి అయింది. సో కాబట్టి ఈ పిఎంసి ఛానల్ని మనమందరం నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి చేతుల్లో ఉంది, మాస్టర్స్. సో రీసెంట్గా కూడా పిఎంసి ఛానల్ ఒక పర్మనెంట్ అసెట్, అంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండటం జరిగింది. సో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కోసమని రీసెంట్గా ఒక ల్యాండ్ అనేది కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. త్వరలో అది రిజిస్ట్రేషన్ అవుతుంది. సో అది అయిన తర్వాత మనం మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నాం. సో ప్రపంచానికి ఏదైనా దశ దిశ నిర్దేశం అందించేది ఏదైనా ఉందంటే అది ఓన్లీ పిఎంసి ద్వారానే జరుగుతుంది. పిఎంసి ఛానల్కి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా.